కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆవిర్భావానికి సంబంధించి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. తిరుమలలో శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఏడుకొండల స్వామిని సేవించేవాడట. స్వామి ఆలయంలో పద్మావతి అనే కన్య వీణావాదనం చేస్తూ స్వామిని ఆరాధించేదట. శ్రీధరుడు పద్మావతిపై మనసుపడి తనని వివాహమాడవలసిందిగా ఆమెను కోరతాడు. ఆమె తిరస్కరించడంతో శ్రీధరుడు ఆమెను శపించాడట. ప్రతిగా ఆమె కూడా శ్రీధరుణ్ణి శపించిందట. శాప విమోచనం కోసం ఇరువురు స్వామిని ప్రార్థించారు. పద్మావతి అనే జలాశయంలో సముద్ర తీరాన పద్మావతి అవతరిస్తుందని, శ్రీధరుడు నానావిధ తీర్థయాత్రలు చేస్తూ పద్మావతి జలాశయానికి చేరుకుంటాడని, జలరూప పద్మావతి చెంత తన రూపాన్ని ప్రతిష్ఠించి పూజించిన తరువాత ఇరువురికి శాప విమోచనమవుతుందని శ్రీనివాసుడు పేర్కొన్నట్లు పురాణగాథ. అశ్వత్థ వృక్షంలో శిలారూపంలో ఉన్న తన ఉనికిని స్వామి శ్రీధరునికి తెలుపగా దానిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. నేటి ఆలయ గర్భాలయంలో చూస్తున్న మూర్తి అదే కావటం విశేషం. గర్భాలయంలో శ్రీవారు శ్రీభూనీళ సమేతంగా స్థానక భంగిమలో అద్వితీయ తేజో విరాజితంగా దర్శనమిస్తారు. రజత కవచాలంకృతంగా పుష్పమాలికల శోభితంగా శ్రీనివాసుడు భక్త మందారుడై భాసిల్లుతాడు. కటివరద అభయహస్తాలతో నానావిధ ఆభరణాలతో స్వామి దివ్యమంగళమూర్తిగా గోచరమవుతాడు. సంపూర్ణ అలంకృతంగా ఆనందబంధురంగా దేదీప్యమానంగా దివ్య కాంతుల్ని విరజిమ్ముతూ ఇరు దేవేరులతో స్వామి భోగ శ్రీనివాసమూర్తిగా పరిఢవిల్లుతాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి ప్రత్యేక శిలామూర్తులుగా దర్శనమిస్తారు. మూలవరులకి దిగువన ఉత్సవ బేరాలుంటాయి. అనంత కళ్యాణ గుణధాముడైన మలయప్ప ముగ్ధ మనోహరాకృతిని చూచి భక్తులు భక్తి పారవస్యానికి లోనవుతారు. కాళ్లకూరు గ్రామానికి ఆ పేరు స్థిరపడటానికి, స్వామి ఇక్కడ ఆవిర్భవించడానికి సంబంధం ఉంది. శ్రీధరుడి కోరికపై తిరుమలాచార్యులనే స్వామి భక్తుడు శ్రీనివాసుడికి నిత్య పూజాది కైంకర్యాలను సమర్పించేవాడు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం కొంతకాలానికి స్వామి విగ్రహం నడుమ క్రింది భాగం భూమిలోకి కూరుకుపోయిందట. కాళ్లు భూమి లోపల ఒదిగిపోయిన ప్రదేశం కాబట్టి కాళ్ల ఊరు ఆ తర్వాత కాళ్లకూరుగా స్థిరపడింది. ఈ క్షేత్రంలో శ్రీనివాస ధామానికి ఇరువైపులా గోదాదేవి, పద్మావతీదేవి, ద్వాదశాళ్వార్ల ఉపాలయాలు కొలువుతీరి ఉన్నాయి. గర్భాలయంలో శ్రీనివాసుని చెంత ఇరు దేవేరుల మూర్తులున్నా
స్వామి ఆలయానికి ఇరువైపులా ప్రత్యేకంగా గోదాదేవి, పద్మావతీదేవి ఆలయాలుండడం ఇక్కడి విశేషం. శ్రీవారి సన్నిధికి ఎడమవైపు ఆండాళ్ నెలవుంటుంది. స్థానక భంగిమలో గోదాదేవి పుష్పమాలాలంకృతంగా రజత మకర తోరణయుక్తంగా భాసిల్లుతోంది. మూలమూర్తి సమక్షంలో ఉత్సవమూర్తి ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీవారి సన్నిధికి కుడివైపు సకల కళల సౌభాగ్యదాయిని పద్మావతీదేవి కొలువుదీరి ఉంటుంది. పద్మాసనంలో కొలువైన పద్మావతీదేవి సౌందర్యవల్లిగా అనంత తేజో విరాజితంగా భాసిల్లుతోంది. ఉత్సవమూర్తి ప్రత్యేకంగా అలంకృతమై విరాజిల్లుతుంటుంది. ఇదే ఆలయ సమీపంలో పన్నిద్దరాళ్వార్ల పవిత్ర సన్నిధి ఉంది. వైష్ణవ మతోద్దీపకులైన 12 మంది ఆళ్వార్లు విష్ణువు అంశతో జన్మించిన మహానుభావులని ప్రతీతి. వారికి ప్రత్యేకంగా ఈ మందిరంలో నిత్య పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో పదకవితా పితామహుడు 32,000 సంకీర్తనలతో శ్రీనివాసుణ్ణి అర్చించిన పరమ భాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వర్ణరంజిత భారీ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది.